హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోదే ఛానల్. ఈసారి ఇంకో కొత్త వ్లాగ్తో మేము ముందుకు వచ్చాను. ఈసారి నేను విజయవాడకు వెళ్ళాను. విజయవాడలో ఉండవల్లి కేవ్స్, పానకాల లక్ష్మీ నరసింహస్వామి, మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఈ 3 టెంపుల్స్ ఒక్క రోజులో కవర్ చేశాను. ఎలా కవర్ చేశానంటే ఎర్లీ మార్నింగ్ మనకి ఇక్కడ వందే భారత్ సికింద్రాబాద్ నుంచి ట్రైన్ బోర్డ్ చేసేసి ఈవినింగ్ మధ్యాహ్నం 9:30 కల్లా గుంటూరులో దిగాము. గుంటూరు నుంచి డైరెక్ట్ మంగళగిరి టెంపుల్కి వెళ్ళిపోయాను. మంగళగిరి టెంపుల్ చూడండి ఎంత బాగుందో. రాజగోపురం చాలా అద్భుతంగా ఉంది. చుట్టుపక్కల ప్రాంతం కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. వన్ టైం మస్ట్ విజిట్ దిస్ ప్లేస్. వన్ డేలో మేమైతే ఈ 3 ప్లేసెస్ కవర్ చేసాము. మార్నింగ్ 6కి బయలుదేరి ఈవినింగ్ 11 వరకు అయితే రిటర్న్ వచ్చేసాము. సో అక్కడ కనబడుతుంది రథము, మంగళగిరి రథం. లోపలికి వెళ్దాం, గుడి లోపలికి ఎలా ఉందో చూద్దాం. గుడి ప్రాంగణం చాలా అద్భుతంగా ఉంది. ఇది పురాతనమైన కట్టడమే, స్వయంభూ టెంపుల్. సో దిగువ వచ్చేసి మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి అంటారు. ఎగువ వచ్చేసి పానకాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉన్నది. ఫస్ట్ మేము దిగువ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దర్శనం చేసుకొని తర్వాత పైకి వెళ్ళాము. సో గుంటూరు నుంచి ఇక్కడికి గుంటూరు రైల్వే స్టేషన్ నుంచి మంగళగిరికి మాకు 300 రూపీస్ ఛార్జ్ చేశాడు ఆటో అతను. సో లోపల ప్రతి వెంకటేశ్వర స్వామి గుడి వైష్ణవ దేవాలయంలో స్వామివారి ఎదురుగా గరుడాల వారు ఉంటారు. సో మనం వీడియో దగ్గర నుంచి తీయడానికి ట్రై చేసాం, కానీ స్వామివారిని మాత్రం తీయలేదు. ఇట్ ఈస్ నాట్ సజెస్టబుల్. సో లోపల వరకు తీసాను అంతే, అంతకంటే ఎక్కువ తీయకూడదు కూడా. సో మీరు చూస్తే టెంపుల్ చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ఒక వృక్షం ఉందండి, నారద వృక్షము అంట. నేను చూపిస్తాను అది కూడా. సో దాని ప్రత్యేకత ఏంటిదంటే సంతానం లేని వాళ్ళు ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తే సంతానం కలుగుతుంది అని అక్కడ ఇది వృత్తాంతం. సో ఇదే ఆ చెట్టు. మేము మంచి సమ్మర్లో వెళ్ళాము, ఎండలు బాగా ఉన్నాయి ఇక్కడ. సో ఇదే నేను చెప్పాను, ఇదే వృక్షం అండి. ఇక్కడ బోర్డు మీద రాశారు. స్వామివారి విగ్రహం మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఇంకోటి ఈ గోపురం చూడండి, గోపురం కూడా చాలా పురాతనమైనది, ఎంత బాగుందో. సో ఇక్కడ దర్శనం అయిపోయి మేము కింది నుంచి మళ్ళీ ఎగువ పానకాల లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి వెళ్ళడానికి ఆటో బుక్ చేసుకున్నాము. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆటోస్ ఉంటాయి పక్కకే. సో ఆటో బుక్ చేసుకొని పైకి వెళ్ళాము. ఒక 2-3 కిలోమీటర్స్ ఉన్నట్టుంది. అప్ అండ్ డౌన్ 50 రూపీస్ ఛార్జ్ చేశాడు పర్ హెడ్. 5 మెంబర్స్ వెళ్ళాము. సో జర్నీ స్టార్ట్ అయిపోయింది. మీదికి కొంచెం పైన కర్వ్స్ ఉన్నాయి, కొండ మీదే స్వామివారు కొండ పైన ఉన్నారు. కొండ పైనుంచి మంగళగిరి ఏరియల్ వ్యూ చాలా అద్భుతంగా ఉంది. నేను అది కూడా చూపిస్తాను. సో 50 రూపీస్ అప్ అండ్ డౌన్ ఛార్జ్ చేశాడు ఆటో అతను. మన ఓన్ వెహికల్స్లో కూడా పైకి వెళ్ళొచ్చు. సో పానకాల లక్ష్మీ నరసింహస్వామి, మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్స్ డిఫరెంట్. చాలామందికి తెలీదు, కొంతమంది కిందనే దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు. పైన కూడా టెంపుల్ ఉంది. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు 2 టెంపుల్స్ని దర్శనం చేసుకోండి, చాలా మంచి జరుగుతుంది మీకు. సో ఇదే నేను చెప్పాను కదా, ఈ వ్యూ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. సో మేము ఒక సర్టన్ పాయింట్ వరకు అతను వదిలేశాడు, తర్వాత మనము ఓన్గా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. టెంపుల్ చిన్నది కానీ చాలా మహిమగల టెంపుల్. సో ఇక్కడ ప్రత్యేకత ఏంటిది అంటే స్వామివారి నోటి నుంచి పానకం వస్తుంది. అది మనకి అక్కడ పానకం తీర్థం లెక్క ఇస్తారు. మనం ఒక 20 రూపీస్ లేకపోతే 50 రూపీస్ ఇస్తే మనకి ఆ పానక తీర్థము మనకి బాటిల్స్లో నింపిస్తారు. యుగాల దేవుడు పానకాల రాయుడు. ఇక్కడ చిన్న షాపింగ్ ఏరియా కూడా ఉంది. సో రద్దీ ఏం లేదు. మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో కూడా ఇక్కడ కూడా పెద్ద రద్దీ ఏం లేదు. ఎనీ టైం వెళ్ళండి. మేము వెళ్ళింది వర్కింగ్ డేనే, సో మేబీ అందుకని రష్ లేదేమో, కానీ సండేస్ ఉండొచ్చు రష్. కానీ ఇక్కడ వీడియో తీస్తే మాత్రం ఫోన్ తీసి
ఉండిలో వేసేస్తా అని ఒక పంతులు అన్నాడు. సో ఇక్కడికే ఆపేశాను నేను. సో దర్శనం చేసేసుకొని పానకం స్వీకరించుకొని ఇంకో రైట్ సైడ్లో ఒక టెంపుల్ ఉంది ఆంజనేయ స్వామిది, అక్కడ దాకా వెళ్ళి ఆంజనేయ స్వామిని దర్శించుకొని మళ్ళీ మేము కిందికి వచ్చేసాము. సో ఇక్కడ దర్శనం అయిపోయాక రిటర్న్లో ఉండవల్లి కేవ్స్ ట్రై చేశాము. సో ఇక్కడ కొంతమంది ఇలా స్వామివారికి ఆరతులు ఇస్తున్నారు. సో దర్శనం అయిపోయింది మాకు. సో ఇక్కడ బయట కింద కొండ కింద శివుని విగ్రహం ఉంది. సో ఇది దర్శనం అయిపోయాక మేము చెప్పాను కదా ఉండవల్లి కేవ్స్కి వచ్చాము. ఉండవల్లి కేవ్స్ నేను చాలా మూవీస్లో చూసాను, వీడియోస్లో అక్కడక్కడ యూట్యూబ్ వీడియోస్లో చూసాను. సో మనకి మంగళగిరి నుంచి ఇక్కడికి జస్ట్ ఒక 15 కిలోమీటర్సే. పర్ హెడ్ 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అడల్ట్కి. సో ఇక్కడే నేను రావడానికి ఒక ముఖ్య కారణం ఏంటిదంటే ఇక్కడ శ్రీరంగంలో రంగనాథ స్వామి విగ్రహం ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అంత పెద్ద విగ్రహం ఉంది. నేను ఒక వీడియోలో చూశాను, అందుకనే కంపల్సరీగా ఇక్కడికి వచ్చాను. నెక్స్ట్ టైం మీరు వచ్చినప్పుడు మాత్రం ఉండవల్లి కేవ్స్కి కంపల్సరీ విజిట్ చేయండి, చాలా బాగుంది. అట్ జస్ట్ 20 రూపీస్ అండ్ మంగళగిరి నుంచి ఒక 15 కిలోమీటర్ల దూరమే. మేము మొత్తం ప్యాకేజ్ మాట్లాడుకున్నాం 500 రూపీస్లో ఆటో అతన్ని. సో అతనే పికప్ అండ్ డ్రాప్ చేశాడు టిల్ ఇంద్రకీలాద్రి దాకా. సో ఈ రాక్స్ చాలా పురాతనమైనవి. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ఏరియాని కనుగొన్నారు. అప్పటి నుంచి ఇది వాళ్ళ హయాంలో ఉంది. సో ఇట్స్ వన్ ఆఫ్ ద హెరిటేజ్ ప్లేస్. సో ఇక్కడ చాలా విగ్రహాలు ఉన్నాయి చూడండి. గణేశుని విగ్రహం, సో ఇక్కడ బ్రహ్మ విగ్రహం, శివుడు, సో ఇలా చాలా ఉన్నాయి ఇక్కడ విగ్రహాలు. కానీ కొన్ని శిథిలావస్థలో ఉన్నాయి, బట్ స్టిల్ ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారు. ఆంజనేయ స్వామి, కలికి భగవానుడు అనుకుంటా. సో నేను ఇంకా లోపలికి వెళ్తే మనకి విష్ణుమూర్తి శేషశయనం మీద పవలించిన విగ్రహం, జస్ట్ లైక్ సేమ్ శ్రీరంగంలో ఉన్న విగ్రహం ఇక్కడ ఉంది. యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, సేమ్ అదే సైజులో. కానీ క్రాక్స్ ఉండడం వల్ల ఇక్కడ స్వామివారిని పూజించడం లేదు. సో లెట్స్ గో ఇన్ టు టెంపుల్. సో ఫస్ట్ మేము ఆ టెంపుల్ చూడకుండా కిందికి వచ్చేసాం. తర్వాత రియలైజ్ అయ్యి పైన ఇంకా కింది నుంచి ఇంకో పైకి స్టెప్ వెళ్ళాలంటే ఒక ఫ్లోర్కి పైకి వెళ్ళాలి. చూడు మా పాప వెళ్తుంది, ఇదే ఫ్లోర్ నుంచి పైకి వెళ్తే అక్కడ స్వామివారు ఉన్నారు. లెట్స్ గో టు ద టెంపుల్. సో ఇక్కడ ఆల్వార్ విగ్రహాలు కూడా ఉన్నాయి. చూసారా ఎంత పెద్ద విగ్రహం ఉందో స్వామివారిది. కానీ ఇది పూజలు చేయట్లేదు, ఎందుకంటే స్వామివారి విగ్రహానికి క్రాక్స్ ఉన్నాయి. అందుకని వన్ ఆఫ్ ద రీజన్ అది. మన హిందూ సాంప్రదాయం ప్రకారం విగ్రహానికి ఏమన్నా క్రాక్స్ ఉంటే పూజలు చేయరు. చూడండి పైన స్వామివారి నాభి నుంచి బ్రహ్మ ఉన్నాడు, వేరే విగ్రహాలు ఉన్నాయి, గరుడ ఆల్వార్. ఇది రీసెంట్ది కాదు, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ తవ్వకాలలో బయటపడ్డ గుహలు ఇవి. దాంట్లో ఈ స్వామివారు ఉన్నారు. ఇట్స్ రియల్లీ అమేజింగ్ కదా. మీరు నెక్స్ట్ టైం విజయవాడ వచ్చినప్పుడు ఉండవల్లి కేవ్స్ కూడా చూడండి. ఈ అద్భుతాన్ని చూసి తరించండి. హనుమాన్ విగ్రహం. సో నాకు ఇక్కడ ఒక అంత చిక్కనిది ఏంటిదంటే ఇక్కడ చైనీస్ విగ్రహాలు ఉన్నాయి, వాళ్ళ మత గురువులు విగ్రహాలు ఉన్నాయి. మేబీ క్రీస్తు పూర్వం వాళ్ళు ఇక్కడ వచ్చి స్వామివారికి ఇలా పూజించారు ఉండవచ్చు. సో ఇక్కడ ఎవరు దాని గురించి ఎవరు ప్రస్తావించలేదు, ఎక్కడ కూడా రాసి లేదు. ఐ నీడ్ టు రీసెర్చ్ ఆన్ ఇట్. సో దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్ ఉండవల్లి కేవ్స్. చాలా బాగుంది. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కంపల్సరీ విజిట్ చేయండి. సో
మేము ఇంద్రకీలాద్రికి వెళ్ళాము. సో ఇంద్రకీలాద్రికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 1 అయినట్టుంది. ఇదేనండి ప్రకాశం బ్యారేజ్. మనం చాలా సినిమాలో చూసాము. సో కృష్ణమ్మ నది. సో మనకి ఇక్కడ వరకు ఆటో అతను ఈ రివర్ దాకా తీసుకొచ్చి ఈ ఒడ్డు కాడ ఈ ప్లేస్లో మమ్మల్ని వదిలేశాడు. తను పైనకి రానన్నాడు. సో మనం మళ్ళీ ఇక్కడ నుంచి మేము ఆటో లేకపోతే సూమోస్ ఉన్నాయి. ఒక 20 రూపీస్ 50 రూపీస్ తీసుకుంటున్నారు, డిపెండ్స్ ఆన్ ద వెహికల్. సో పైన తీసుకొని డ్రాప్ చేస్తున్నారు. సో మేము కూడా బుక్ చేసేసుకొని పైకి వెళ్ళిపోయాము. 50 రూపీస్ పర్ హెడ్ తీసుకున్నాడు. మేము ఒక వెహికల్ బుక్ చేసుకున్నాము, టాటా సుమో లాంటిది. సో ఎండ మాత్రం బీభత్సంగా ఉండే, రష్ కూడా చాలా ఎక్కువ ఉంది పైన. సో నేను మంగళగిరిలో రష్ లేదు, ఉండవల్లిలో కూడా రష్ లేదు, కానీ ఇక్కడ ఇంద్రకీలాద్రి అమ్మవారి టెంపుల్ దగ్గర మాత్రం చాలా రష్ ఉంది. బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను. ఇప్పటి నుంచో అనుకున్నాను. సో ఫైనల్లీ ఇవాళ కుదిరింది అమ్మవారిని దర్శించుకోనికి. సో ఇక్కడ మన కింది నుంచి పైకి తిరుపతిలో ఎలా అయితే ఫ్రీ బస్సెస్ ఉన్నాయో ఆ సర్వీసెస్ ఇక్కడ ఉన్నాయి. మేము వచ్చే టైంకి అక్కడ ఫ్రీ సర్వీస్ లేవు కింద. సో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వాళ్ళ దేవస్థానము. సో మేము రూమ్స్ ఏం తీసుకోలేదు, 1 డే టూర్ కాబట్టి మార్నింగ్ 6కి బయలుదేరాము, ఈవినింగ్ 11 కల్లా ఇంటికి వెళ్ళిపోయాము. ఫ్రమ్ హైదరాబాద్ టు విజయవాడ 1 డే ట్రిప్ ఇట్ వాస్. అమ్మవారి టెంపుల్ చాలా అద్భుతంగా ఉంది. ఫోన్స్ లోపలికి అలో లేదు కాబట్టి ఇక్కడ నుంచే ఇక్కడి వరకే వీడియో తీశాను. లోపల దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చి ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూశాను. ఎన్నో మూవీస్లో చూశాను ఈ దృశ్యాన్ని. కల్లారా ఇక్కడికి వచ్చి ఫస్ట్ టైం ఆ గుట్టని, ఆ రివర్ని ఇక్కడ నుంచి చూస్తే చాలా అద్భుతంగా అనిపించింది. సో మీరు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కంపల్సరీ ఈ 3 టెంపుల్స్ని కవర్ చేయండి అలాంగ్ విత్ ఉండవల్లి. ఇట్స్ జస్ట్ 1 డే ట్రిప్. సో మా అదృష్టం ఏంటి అంటే ఇక్కడ మాకు అన్నదానం టైంలో మాకు ఫుడ్ దొరికింది. ఫుడ్ వాజ్ రియలీ గుడ్. మేము లంచ్ ఎక్కడా చేయలేదు, అమ్మవారి సన్నిధిలో ఫ్రీ మీల్స్ తినేసి బయలుదేరాము. లంచ్ నాకైతే ఎక్కడైనా నేను ఎనీ టెంపుల్ పోయినా ఫస్ట్ అన్నప్రసాదం ప్రిఫర్ చేస్తాను బయట తినే బదులు. సో మీరు చూడండి, ఇది టైం ల్యాప్స్లో తీశాను, చాలా మంచిగా అనిపించింది. సో దెన్ విజయవాడ రైల్వే స్టేషన్కి వచ్చేసాము. సో ఇక్కడ రైల్వే స్టేషన్లో మాకు ట్రైన్ 5:30కి ఉండే. సో ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. మేము ఒక 1 అవర్ బిఫోరే వచ్చాము. చాలా నీట్గా ఉంది విజయవాడ స్టేషన్. పబ్లిక్ ఎక్కువ లేరు. నాకైతే when I compare with సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, దిస్ స్టేషన్ ఈజ్ వెరీ క్లీన్, నీట్. ఇక్కడ ప్లాట్ఫామ్స్ తక్కువ ఉండి పబ్లిక్ ట్రావెలింగ్ తక్కువ ఉండి ఇట్లా. సో రైల్వే స్టేషన్ అనుకున్న దానికంటే కొంచెం బాగుంది నాకైతే. చిన్న రైల్వే స్టేషన్ కాదు, పెద్ద రైల్వే స్టేషన్ ఇది జంక్షనే, విజయవాడ జంక్షన్ అంటారు కదా. సో రైల్వే స్టేషన్ కొంచెం పెద్దగానే ఉంది, కానీ రష్ అంతా లేదు. సో ఇంటర్సిటీ వచ్చేసింది, ఫైనల్లీ బోర్డెడ్ ఇంటర్సిటీ. సో ఇట్స్ జస్ట్ లైక్ వందే భారత్. సో దీన్ని మోడిఫై చేసి వందే భారత్ క్రియేట్ చేశారేమో అనిపించింది. సో మేము ఎక్కిన రోజు మాత్రం హౌస్ఫుల్ ఉంది. సో సీట్స్ మాకు ముందుగానే అడ్వాన్స్గా బుక్ చేసాం, మాకు కన్ఫర్మ్ అయినాయి, ప్రాబ్లం లేదు. కానీ కూర్చొని కాళ్ళు మాత్రం నొప్పి లేసాయి. ఎందుకంటే లాంగ్ వే జర్నీ, 5 అవర్స్ ఇంతసేపు కూర్చోవాలంటే ఎప్పుడు కూర్చోలేదు. సో ఇట్ వాజ్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇంటర్సిటీ. నెక్స్ట్ టైం మీరు కూడా ట్రావెల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.